ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కనిగిరి పోలీసులు చెక్ పెట్టారు. మొత్తం 23 లక్షల విలువ చేసే 28 మోటార్ బైక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు పాత నేరస్తులను విచారిస్తూ ఉండగా బైకుల దొంగతనం వెలుగు చూసిందని డీఎస్పీ రామరాజు తెలిపారు. దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫస్ట్ మద్దిపాడులో ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చింది మల్లెల కొండారెడ్డి, పశుపతి లక్ష్మీనారాయణ. వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్గా కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళ అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర అనుమానాస్పదం కాబట్టి వీళ్ళ దగ్గర అరెస్ట్ చేసి వీళ్ళతో గంజా సీజ్ చేసినారు. వీళ్ళు గంజా వ్యాపారం కూడా చేస్తున్నారు. గంజా సీజ్ చేసినారు. సీజ్ చేసి వీళ్ళ దగ్గర ఒక దొంగ మోటార్ సైకిల్ రికవర్ అయింది. దొంగ మోటార్ సైకిల్, వీళ్ళు దొంగతనం చేసిన మోటార్ సైకిల్ రికవర్ అయింది. వీళ్ళిద్దరు ముద్దాయిల్ని ఇంకా మీరు ఏదైనా కూడా నేరాలు చేసినారా అని చెప్పి విచారిస్తే, కనిగిరి స్టేషన్లో విచారిస్తే దాదాపు 28 వెహికల్స్ వాళ్ళు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళ కన్ఫెషన్ మేరకు దాదాపు 28 మోటార్ సైకిల్స్ ఇక్కడ కనిగిరిలో రికవర్ చేయడం జరిగింది. వర్త్ 23 లక్షల రూపాయల విలువ ఉండేది.